బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారా అంటే అవునని అంటున్నారు పాకిస్తాన్ జర్నలిస్టులు. పాకిస్తాన్ జర్నలిస్ట్ సయీద్ ఖాన్ సంచలన పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని సీనియర్ సైనికాధికారులు చెప్పారంటూ సయీద్ ఖాన్ చెప్పుకొచ్చారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై పాక్ ప్రజలు, పీటీఐ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఫ్యామిలీ సైతం పర్మిషన్ కోరింది. అయితే పర్మిషన్ ఇవ్వలేదు అధికారులు. దీంతో మరింత అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి పీటీఐ హెచ్చరిక జారీ చేస్తూ ఉంది. ఇమ్రాన్కు ఏదైనా జరిగితే 20 లక్షల మంది వీధుల్లోకి వస్తామంటూ హెచ్చరిస్తూ ఉంది పీటీఐ. పాకిస్తాన్ సైన్యం కూడా సరిపోదంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇంకోవైపు ఇమ్రాన్ పరిస్థితిపై ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు పాక్ ప్రభుత్వం. 2023 నుంచి అడియాల జైల్లో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్కు ప్రస్తుతం 73 ఏళ్ళు. అయితే అసలు ఇంతకీ సదరు జర్నలిస్ట్ ఏమంటూ చెప్పుకొచ్చారు, ఎటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎటువంటి స్టేట్మెంట్ని పాస్ చేయడం జరుగుతోంది, అది కూడా మీరు వింటే అక్కడ ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సీనియర్ సైనిక అధికారులు చెప్పారంటూ కోట్ చేస్తున్నారు పాకిస్తాన్ జర్నలిస్ట్ సయీద్ ఖాన్. ఎందుకు సయీద్ ఖాన్ ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. ये हमारी रिपोर्टिंग है, जीएचक्यू से ये रिपोर्टिंग हमने की है. सीनियर अफसरान जो जीएचक्यू में हैं, कम से कम 3 अफसरान का ये पर्सपेक्टिव है, जाती पर्सपेक्टिव है. उन्होंने अपनी आंखों से नहीं देखा, ये कंफर्म पर्सपेक्टिव नहीं है, मगर जब जीएचक्यू के अंदर आप बैठे हुए हैं, आप वो क्वेटा कैंट में नहीं बैठे हुए, अब वो एफसी की किसी चेक पोस्ट पे किसी 60 डिवीजन में उधर आप वजीरिस्तान में नहीं बैठे हुए, आप पिंडी के अंदर बैठे हुए हैं. यूर इनसाइड द बेली ऑफ द बीस्ट, हेडक्वार्टर में बैठे हुए हैं आप. और जीएचक्यू किसी भी और दफ्तर की तरह है, अलग अलग दफातर हैं, लोग लंच पे मिलते हैं, चाय साथ पीते हैं, एक दूसरे को विजिट करते हैं, सलूट मारते हैं, गप्पे शप्पे लगाते हैं. जीएचक्यू भी एक दफ्तर ही है ना, बहुत बड़ा दफ्तर है. उधर सिपाही ट्रेनिंग नहीं कर रहे होते, ठाठ नहीं चल रही होती. उधर जनरल, कर्नल, ब्रिगेडियर, कप्तान, लेफ्टिनेंट सब लगे होते हैं. मगर सीनियर जीएचक्यू बेस्ड ऑफिसर्स ने 3 ऑफिसर्स ने अलग अलग तरीकों से ये इजहार किया है that Imran Khan is no longer with us, and that is the reason why the Pakistan Army and the Army Chief are keeping him from the rest of the country. This is serious. If it's true, it's not. I hope it's not confirmed yet. But 3, these are fears. ये डर है, ये खदशा है, ये खबर नहीं है. 3, senior military sources are fearing that Imran Khan is no longer with us. But these are fears. इन्होंने अपनी आंखों से नहीं देखा, मगर अपने कानों से बातें सुनी. उन्होंने अपनी आंखों से नहीं देखा मगर कानों से बात को सुने हैं. अपनी आंखों से नहीं देखा मगर अपनी कानों से सुने हैं. ఇది సయీద్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్. సీనియర్ జర్నలిస్ట్ అయినా అక్కడ ఆర్మీలో సీనియర్ అధికారులు, సైనిక అధికారులు చెప్పారంటూ కోట్ చేస్తూ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే దీని మీద ఇక్కడ కూడా ఇంకా వాళ్ళ ఆర్మీ రియాక్ట్ కాలేదు. గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఫ్యామిలీని కల్పించారు, గుర్తుందా మీకు? ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు అంటే ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? దీని గురించి మాట్లాడుకునే సందర్భం ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇమ్రాన్ ఖాన్ ఇక్కడ లేరు అనుకోవాలా? ఒకవేళ అదే కనుక ఈ పాకిస్తాన్ జర్నలిస్ట్ సయీద్ ఖాన్ సంచలన స్టేట్మెంట్ కనుక నిజమైతే ఈ పార్టీకి ఫ్యామిలీ అక్కడికి వెళ్తుంది, వెళ్ళి వాళ్ళతో లాస్ట్ టైం కూడా గొడవ పడింది, ఆ తర్వాత వెళ్ళి కల్పించారంటూ ఇన్ఫాక్ట్ ఆ కుటుంబం బయటకు వచ్చి చెప్పుకొచ్చింది. ఇప్పుడు అటువంటి ప్రయత్నం కుటుంబం చేస్తుందా మళ్ళీ? ఇప్పుడు ఇది రెండవసారి ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారు అనేటువంటిది మాజీ ప్రధాని, క్రికెటర్ కూడా అందరికీ సుపరిచితుడే. ఇది రెండవసారి ఇట్లాంటి సంఘటనకు సంబంధించి. గతంలో ఆసుపత్రిలో అత్యంత
ఘోరంగా సిక్ అయ్యారు. చాలా క్రూషియల్ గా అనేటువంటిది ముక్కు కళ్ళు కనిపించినటువంటి స్టేజ్ లోకి వెళ్ళాయి. దాదాపు కన్ను చూపు మొత్తం దెబ్బతింది అనేటువంటిది గతంలో వినిపించింది. ఇప్పుడైతే డైరెక్ట్ గా జైల్లో మరణించారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఒక ఫోటో వైరల్ అయింది, ఒక చిన్న ఫోటో క్లిప్ సచిన్. దాంట్లో ఇమ్రాన్ ఖాన్ బ్రతికున్నట్టు, చాలా వీక్ గా ఫేస్ అంతా పాలిపోయినట్టు, చాలా మొహం అంతా కూడా ముందుకుపోయినట్టు, ఇట్లాంటి ఫోటోస్ కొన్ని వైరల్ అయ్యాయి ఈ మధ్య కాలంలో. ఎప్పుడైతే కోర్టు పేచీకి తీసుకొచ్చిన సందర్భంలో జైలు నుంచి విచారణ కోసం బయటికి తీసుకొచ్చినటువంటి ఒక ఫోటో వైరల్ అయింది. అది నిజమా కాదా ఇంకా జైలు అధికారులు ధృవీకరించాలి. కానీ ప్రస్తుతం అయితే ఆయన చనిపోయారు అనేటువంటి ట్వీట్ సయీద్ ఖాన్ పోస్ట్ చేయడం అనేటువంటి సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై పాక్ ప్రజలు కానీ, పీటీఐ కార్యకర్తలు కానీ, పీటీఐ అధ్యక్షుడు కాబట్టి పార్టీ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ఒకసారి జైలు పైన అటాక్ చేస్తారు పీటీఐ కార్యకర్తలు, నాయకులు, వీళ్ళంతా కూడా ఆయన ఆరోగ్యం పైన ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కలిసేందుకు ఫ్యామిలీకి సైతం పర్మిషన్ ఇవ్వకపోవడము, ఇంతవరకు ఫ్యామిలీకి చూపించకపోవడం, ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది, ఆయన ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందని గతంలో వరకు చెప్పకపోవడం, ఇప్పుడు డైరెక్ట్ గా పాకిస్తాన్ జైలు సయీద్ ఖాన్ పోస్ట్ చేయడంతో వైరల్ అవుతా ఉంది. ఏం జరుగుతుంది, నిజంగానే చనిపోయారా, ఎందుకు పాక్ ప్రభుత్వం దీనిపైన ప్రకటన చేయలేకపోతా ఉంది, ఆయన ఆరోగ్యం పైన కానీ వస్తున్నటువంటి వార్తల పైన కానీ అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం కూడా సరిపోదంటూ వార్నింగ్ ఇస్తా ఉన్నారు పీటీఐకి సంబంధించినటువంటి కార్యకర్తలు. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. ఇమ్రాన్ ఖాన్ కు ఏదైనా నిజంగానే జరిగితే, ఆయన ప్రాణానికి ప్రమాదం జరిగితే మొత్తం 20 లక్షల మంది ప్రజలంతా వీధిలోకి వస్తారు, పాకిస్తాన్ అంతా అల్లకల్లోలం అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 2023 నుంచి జైల్లోనే ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుతం 73 ఇయర్స్ ఆయన వయసు. క్రికెటర్, తర్వాత మాజీ ప్రధాని, పార్టీకి అధ్యక్షుడు. ఒక చిన్న అవినీతి కేసు ఆరోపణలకు సంబంధించిన విషయంలో తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత లోపల చంపే ప్రయత్నం జరుగుతా ఉంది, లోపల జైల్లోనే హత్య చేసే ప్రయత్నం జరుగుతుందని మొదటి నుంచి పీటీఐ కార్యకర్తల కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం పైన ఒక బులెటిన్ గాని, ఒక ప్రకటన గాని కనీసం పాక్ ప్రభుత్వం నుంచి, జైలు అధికారుల నుంచి లేకపోవడం అనేటువంటిది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. పాక్ ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉంది. ఆల్రెడీ అంతర్గతంగా ఉన్నటువంటి మిలిటెంట్ తో సమస్యలు, పక్కన ఆఫ్ఘనిస్తాన్ తో సమస్యలు, పక్కనే బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి సమస్యలు, అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడులు, తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్ లో ఉంది. దానికి తోడు ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించిన వార్త ప్రస్తుతం పాకిస్తాన్ లో అలజడి సృష్టిస్తా ఉంది. ఒకవేళ నిజంగానే ఆయన చనిపోయినట్టు కనుక ప్రకటన బయటకు వచ్చినా, నిజంగానే ఆయన పైన కుట్ర జరుగుతున్నటువంటి స్టేట్మెంట్ బయటకు వచ్చినా, ఖచ్చితంగా ఆయన పైన ఏమైనా అత్యాచారం జరిగే పరిస్థితి ఉందనేటువంటి తెలిస్తే మాత్రం పూర్తి స్థాయిలో అల్లకల్లోలం అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది పాక్ కి సంబంధించినటువంటి విషయంలో. సో ఈ వార్త పాకిస్తాన్ ప్రభుత్వం గాని, జైలు అధికారులు గాని అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ ఆర్మీ కూడా రియాక్ట్ అయింది. ఏమంది ఆర్మీ అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ ఇప్పుడు చాలా కేసెస్లో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. అందులో తోషాఖానా కేసు ఒకటి, దాంతోపాటు స్టేట్ సీక్రెట్స్ని పంచుకునే విషయంలో ఒకటి. వీటితో పాటు తోషాఖానా 23, 24, 2023, 24, అలాగే ఇద్దాత్ మ్యారేజ్కు సంబంధించి, ఆల్ ఖదీర్ ట్రస్ట్కు సంబంధించి కూడా. అయితే వీటిలో ప్రధానంగా తోషాఖానాకు సంబంధించి 14 ఏళ్ల విషయం, ఇంకా అది సస్పెండ్ అనే మాట వినిపిస్తున్నప్పటికీ ఇంకా చాలా ఇలా ఉన్నాయి. కేసెస్కి సంబంధించి అయితే మాత్రం ఆయన చుట్టుముట్టాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగిపోవడానికి కారణం ఎవరు? అక్కడ ఆర్మీ కారణమా? దీని మీద చాలా విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే ఒకానొక టైంలో ఆర్మీ మద్దతుతో గద్దెనెక్కిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు అదే ఆర్మీ చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయారా ఒకనొక టైంలో? ఆ తర్వాత ఇక తన మాట వినట్లేదు అని చెప్పి ఆర్మీని ఆయన గద్దె దించేసిందా? గద్దె దించి జైల్లో పెట్టించి ప్రస్తుతం బయటకు రాకుండా చేస్తూ ఉందా? ఎందుకంటే అక్కడ ఆర్మీ గురించి మనకు తెలిసిందే, ఎక్కడైనా దేశం ఆర్మీని నడిపిస్తుంది, కానీ అక్కడ మాత్రం ఆసిమ్ మునీర్ లాంటి దుర్మార్గులు దేశాన్ని నడిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం పరిస్థితి అదే. అక్కడ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నిర్మోహమాటంగా ఆర్మీ చేతుల్లో కీలుబొమ్మ. ఇది నేనన్న మాట కాదు, అక్కడికి వెళ్ళి చూసి అర్థమైపోతుంది పరిస్థితి. సో ప్రస్తుతం కాసేపు షహబాజ్ షరీఫ్ విషయం పక్కన పెడితే ఇమ్రాన్ ఖాన్ గద్దె దించడం వెనుక ఎంత కుతంత్రం జరిగిందో నేను మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆ పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ పాత్ర ఉంది అనేది బలమైన ఆధారాలు, విశ్లేషణలు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆర్మీ స్వయంగా ప్రభుత్వాన్ని కూల్చింది అని చెప్పడం కంటే ఆర్మీ తన రాజకీయ మద్దతును ఉపసంహరించుకుంది, సంకీర్ణ భాగస్వాములు కొలీషన్
పార్టీస్ ఉంటాయి కదా, అవి కావచ్చు, ప్రతిపక్షాలు కలిసి నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఇమ్రాన్ను ఓడించడంలో చాలా కీలక పాత్ర పోషించింది. దీనికోసం మాట్లాడుకోవాలంటే 2018కి వెళ్ళిపోవాలి. 2018లో ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి రావడానికి ఆర్మీ సపోర్ట్ ఇచ్చింది. ఆ టైంలో జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా, చాలా గట్టిగా వినిపించిన పేరు 2018 ఆ సందర్భం మాట్లాడుకుంటే, జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా లీడర్షిప్లో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఇమ్రాన్ ఖాన్కు అనుకూలంగా వ్యవహరించిందని చెప్పి చాలా గట్టిగా వినిపించింది. అప్పుడు ప్రతిపక్షాల నుంచి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పీటీ వైపు మళ్లించడం విషయంలో, ఎన్నికల్లో ఇమ్రాన్కు ఒక అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయడం విషయంలో ఆర్మీ కీలకమైన పాత్ర పోషించిందని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన కొంతమంది ఏమంటూ ఉంటారంటే హైబ్రిడ్ రెజిమ్, సెలక్షన్ అని చెప్పి అభివర్ణిస్తూ ఉంటారు. మరి ఎక్కడ చెడింది అనేది ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ మధ్య ప్రధానమైన విభేదాల్లో కీలకంగా మారింది ఐఎస్ఐ చీఫ్ నియామకం అనేది విశ్లేషణలో చాలా కీలకంగా వినిపించేది. అప్పటి ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ ఇమ్రాన్ ఖాన్కు అత్యంత సన్నిహితుడు. ఆర్మీ లీడర్షిప్ ఆయనను ఇంకో పోస్టుకు మార్చాలని చెప్పి అనుకుంది. ఎవరిని? లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ని. ఇమ్రాన్ ఆ నిర్ణయానికి ఒప్పుకోలేదు. దీంతో బాజ్వాకి ఇమ్రాన్కి మధ్య రిలేషన్స్ చెడిపోయాయి. 2018-21 అంతే, ఎంత దాదాపు 3 ఏళ్ల పాటు అంతే, అటు ఇటుగా 1 పేజ్ రిలేషన్షిప్ కాస్త ఆర్మీ వర్సెస్ ఇమ్రాన్గా మారిపోయింది. కట్ చేస్తే 2022 ఇమ్రాన్ ప్రభుత్వానికి అప్పటికే పార్లమెంట్లో పూర్తి మెజారిటీ లేదు. ఆయన ప్రభుత్వం కోalition పార్ట్నర్స్ మీద ఆధారపడింది. 2022 మార్చ్ ఏప్రిల్లో ఆర్మీ ఇమ్రాన్కు రాజకీయంగా సపోర్ట్ ఇవ్వడం తగ్గించేసింది. కోalition పార్ట్నర్స్ ఇమ్రాన్కు దూరం అయ్యారు. అపోజిషన్ పార్టీస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ని తీసుకొచ్చాయి. కట్ చేస్తే 2022 ఏప్రిల్ 10 ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. ఇలా దీని గురించి మాట్లాడుకున్న సందర్భం. అయితే ఇక్కడ ఆర్మీ కుట్ర అని ఎందుకు అంటారంటే ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి. ఒకటి, ఇమ్రాన్ ఖాన్ వాదన ఏంటి? అమెరికా, పాకిస్తాన్లోని ప్రతిపక్షాలు, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కలిసి తన ప్రభుత్వాన్ని కూల్చనేది ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ వాదన. దీన్ని ఆయన ఏమంటారు? రెజిమ్ చేంజ్ కాన్స్పిరసీగా ప్రచారం చేశారు ఆయన. ఆర్మీ వాదన ఏంటి? ఆర్మీ ఆబ్వియస్లీ కొట్టిపారేస్తుంది. ఎందుకంటే మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ అప్పటి సైనిక ప్రతినిధి ఆయన ఏమంటారు? కాన్స్పిరసీ ఆరోపణలు ఖండించారు. కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం కీలకం. ఇమ్రాన్ను ఆర్మీ నేరుగా వచ్చి తీసేయలేదు. పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ నో కాన్ఫిడెన్స్ ఓట్ పెట్టింది. టెక్నికల్గా ఆయన తొలగించింది నేషనల్ అసెంబ్లీ ఓటు ద్వారా. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కానీ పాకిస్తాన్ పొలిటికల్ సిస్టంలో ఆర్మీ ఇంపాక్ట్ లేకపోతే ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ చూస్తే అసలు క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆర్మీ ఓటు వేస్తుందా? కాదు. ఆర్మీ ఇమ్రాన్కు సపోర్ట్ను కొనసాగించి ఉంటే ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సెస్ అయ్యేదా? అక్కడే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. ఒక్క లైన్లో చెప్పాలంటే 2018లో ఈ ఆర్మీ సపోర్ట్తో అధికారంలోకి వచ్చాడు ఇమ్రాన్ ఖాన్. 21-22 టైంలో అదే ఆర్మీ చేతులతో అంటే అదే ఆర్మీతో విభేదించాడు. ఆర్మీ పొలిటికల్ సపోర్ట్ని మెల్లిమెల్లిగా తగ్గించేసుకుంది. దీని తర్వాత కోalition పార్ట్నర్స్ దూరం అయ్యారు. 2022 టైంలో ప్రతిపక్షాలు నో కాన్ఫిడెన్స్ అనే ప్రధాన అస్త్రాన్ని సంధించడంతో ఇటు ప్రభుత్వం కుప్పకూలిపోయింది. పోనీ ఇప్పటికైనా వీళ్ళకి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? ఇప్పటికీ అక్కడ ప్రభుత్వాలు నిలదొక్కడానికి కారణం ఆర్మీని. ఎందుకు ఆ మాట అంటారు అని చెప్పి మీరు అంటే కనుక చూడండి, ఇప్పుడు అక్కడ సాధారణంగా ఇప్పుడు కూటమి PMLN, PPP, MQMP ఇలా చిన్న పార్టీలను కలిసి బలమైన మెజారిటీతో ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం PTI మద్దతుదారులు. గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్స్కి ముందు ఇదే PTIని క్యాన్సిల్ చేసింది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. దీంతో ఏం చేశారు? ఈ PTI క్యాండిడేట్స్ అంతా ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే మెజారిటీ, అంటే మ్యాండేటరీ రాలేదు. గుర్తుపెట్టుకోండి, మ్యాండేట్ ఎంతకాలం అంత రాలేదు, మెజారిటీ అయితే సాధించారు. కానీ ఎవరికి క్లియర్ మెజారిటీ లేదు. దీంతో ఏం చేశారు? అఫ్కోర్స్ అక్కడ ఆర్మీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. షహబాజ్ షరీఫ్ ఈ షహబాజ్ షరీఫ్ పార్టీ ఉంది కదా, దానికి సపోర్ట్నిచ్చి చిన్న చిన్న పార్టీలంటే వాటిని కలిపి అప్పుడు వాటికి ప్రభుత్వాన్ని ఫామ్ చేయించారు. ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ తీసుకోండి. ఏది స్టేట్మెంట్ ఏది? షహబాజ్ షరీఫ్ స్టేట్మెంట్ ఏదో ఎప్పుడు చూడు ఒక రాంగ్ స్టేట్మెంట్స్ తప్ప ప్రాపర్ స్టేట్మెంట్ ఏది ఎక్కడ లేదు. సో దట్ షోస్ ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్, పాకిస్తాన్ ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఎలా ఉంటుందనేది. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ బతుకున్నాడా లేకపోతే మరణించాడనేది ఆర్మీ చెప్పే మాటలని పట్టించుకునే పరిస్థితులు ఇన్ఫ్యాక్ట్ ఆ కుటుంబానికే లేదు. ఇమ్రాన్ ఖాన్ కుటుంబమే పట్టించుకోవట్లేదు, నమ్మటం లేదు. PMLN ప్రస్తుతం ప్రభుత్వంలో అతిపెద్ద
అంటే 132 సీట్లకు ఉంది. అయినప్పటికీ అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో మెజారిటీ, క్లియర్ మెజారిటీ లేదు. అక్కడ క్లియర్ మెజారిటీ అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం 131, 132 సీట్లతో పిఎంఎల్ఎన్ ఉంది. బై ఎలక్షన్స్ గురించి స్విచ్చింగ్ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే అక్కడ మొత్తం 336 స్థానాలు ఉంటాయి. 266 నేరుగా ఎన్నికే జనరల్ సీట్లు, 60 మహిళలకు ఉన్నాయి, 10 మైనారిటీలకు ఉన్నాయి, రిజర్వ్డ్ ఉన్నాయి, మొత్తం 336. సో బేసిక్ సాధారణ మెజారిటీ ఎంత రావాలి? 169 మంది సభ్యుల మద్దతు అవసరం. పీటీఐకి 92 సీట్లు వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ 336 సీట్లుంటే దాంట్లో మ్యాండేట్ దాదాపుగా 169 అయితే ఎవరికి క్లియర్ మెజారిటీ లేదు. పీటీఐ అనడానికి లేదు. ఎందుకంటే పీటీఐని క్యాన్సిల్ చేసేస్తే పీటీఐలో ఉన్న సభ్యులు, అంటే పీటీఐ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ, ఇమ్రాన్ ఖాన్ పార్టీని పూర్తిగా దాన్ని తీసేస్తే ఇమ్రాన్ ఖాన్ పార్టీలో ఉన్న సభ్యులు ఇండిపెండెన్స్గా పోటీ చేసి గెలిచి 92 స్థానాలను కైవసం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, పీటీఐ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీని క్లియర్ చేసేసిన తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వాళ్ళు 92 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ఉన్న పిఎంఎల్ఎన్ నవాజ్ షరీఫ్ పార్టీగా చెప్పుకుంటుంటారు. ప్రస్తుతం షహబాజ్ షరీఫ్ ఆ పార్టీ అధ్యక్షుడు, సో కాల్డ్. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని కూడా. అంటే 2వ స్థానంలో ఉన్న పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. దీని వెనకాల ఎవరి పాత్ర ఉండాలనుకోవాలి? అప్పుడు 75 సీట్లు గెలుచుకున్న షహబాజ్ షరీఫ్ ప్రస్తుతం అధ్యక్షుడు, ప్రధాని కూడా. సో అటువంటి పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. అంటే ఎవరి మద్దతు ఉందనుకోవాలి? ఆ తర్వాత పీపీపీ, బిలావల్ భుట్టో, ఒక కామెడీ పీస్ ఉంటుంది అక్కడ. వాళ్ళ నాన్నేమో అధ్యక్షుడు, ఈయనేమో మంత్రి, అంతే కదా. సో అటువంటి సిచ్యువేషన్ అక్కడ వాళ్ళిద్దరూ. సో అక్కడ సిచ్యువేషన్, ఈ పీపీపీ మొత్తం 54 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ లాభం ఏముంది? వీళ్ళు ఏం చేశారు? పిఎంఎల్ఎన్, ఈ పీపీపీ, ఇలా చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి మొత్తం మెజారిటీని ఫామ్ చేసేసాయి. సరిపోయింది. ఇక్కడ 75 + 54 129 ఇక్కడ వచ్చేసాయి. ఐఎంక్యూపీ, పిఎంఎల్క్యూ ఇవన్నీ మొత్తం కలిపేశారు. లేకపోతే ఇమ్రాన్ ఖాన్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఉండేది, ఫామ్ చేయాల్సి ఉండింది. ఆ తర్వాత అధికారంలో కూర్చుంటే కనుక బహుశా రిలీజ్ అయ్యి ఉండేవారేమో. ది షోస్ ఎవరి ప్రభావం వెనకాల ఏ స్థాయిలో ఉందనేది. ఇక్కడ కేవలం ఇమ్రాన్ ఖాన్ ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెడితే, దీని మీద ఆర్మీ రియాక్ట్ అయిందని చెప్పి నేను ఇందాక అన్నాను కదా, దాని మీద కూడా క్లారిటీ ఇస్తాను నేను. ఆర్మీ రియాక్ట్ అయ్యింది. పాకిస్తాన్ ఆర్మీ ఏమంటోంది? లేదు, ఇమ్రాన్ ఖాన్కి ఏం కాలేదు, ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్పి అక్కడ ఆర్మీ కూడా రియాక్ట్ అయింది. ఆ వార్తలను ఖండించింది. ఆయన మరణించాలన్న వార్తలు నిరాధారమైనవి అంటూ చెప్పుకొచ్చింది. కానీ విషయం ఏంటంటే, కనీసం వాళ్ళైనా నమ్ముతారా? అక్కడ ఆర్మీ ఇచ్చిన స్టేట్మెంట్ని అక్కడ వాళ్ళైనా నమ్ముతారా? అంతవరకు ఎందుకు ఇమ్రాన్ ఖాన్ కుటుంబమే నమ్ముతుందా? రేపు మాపు జైలుకి వెళ్ళి లాస్ట్ టైం మనం చూడలేదా? ఆ కుటుంబం అక్కడ రోడ్డు మీద నిల్చొని మా వాడు మాకు చూపించండి అంటే, బ్రతికుంటే చూపించండి అంటే దాదాపు 2-3 రోజులు ఎంతో పట్టింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అటువంటిది మళ్ళీ ఆ కుటుంబం అక్కడికి వెళ్లకుండా ఉంటుందా? అట్ ద సేమ్ టైం ఈయన కూడా, ఈ వ్యక్తి సయీద్ ఖాన్ కూడా ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ తర్వాత స్టేట్మెంట్ని కరెక్ట్ చేసుకున్నారనేది కొంచెం వినిపిస్తున్నమాట. అయితే మిలిటరీలోని కొందరు అధికారులు ఇమ్రాన్ బతికున్నారనే విషయంలో తీవ్ర అనుమానంతో ఉన్నారు అంటూ కూడా తన మాటని తర్వాత చెప్పుకొచ్చారనేది. ఆబ్వియస్లీ కాస్త ప్రెషర్ అయ్యి ఉంటుంది ఇతగాడి మీద. ఆ తర్వాత స్టేట్మెంట్ కరెక్షన్ చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఏ సీనియర్ అధికారులు అంటూ కోట్ చేసుకొచ్చాడో వాళ్ళ నుంచి ప్రెషర్ వచ్చి ఉండొచ్చు. హూ నోస్? సో కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం బ్రతుకున్నాడా అనేది $1 మిలియన్ క్వశ్చన్. సో చూద్దాం. ఎందుకంటే ఆ కుటుంబం అక్కడికి వెళ్తుంది, వీళ్ళు అడుగుతుంది, ఇటువంటి వార్తలు వస్తున్నాయి కాబట్టి అడిగినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చూసి తర్వాత ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తారనేది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మీరేమనుకుంటున్నారు? ఇమ్రాన్ ఖాన్ బ్రతికి ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఇమ్రాన్ ఖాన్ మరణించి ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మరణించి ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటే, ఆయన ఆరోగ్య కారణాల రీత్యా, ఎందుకంటే కంటి చూపు మందలించిందని చెప్పి మాట్లాడుకున్నారు, రకరకాల ఆరోగ్య సమస్యలు అని చెప్పి, వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలు అని చెప్పి కాస్త చర్చ జరిగింది.
ఆ కారణాల రీత్యా ఆయన మరణించి ఉంటారు అని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఎక్కడ కూడా ఆయన మరణించారని చెప్పి అధికారిక ధృవీకరణ లేదు. బట్ అక్కడ చాలామంది సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్న వాళ్ళు అంటున్న మాటలు, ఆఫ్ కోర్స్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్స్ మార్చుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.